వచ్చే నిధులు హౌసింగ్ కానీ, రోడ్లకు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఎడ్యుకేషన్కి, స్కూల్కి సంబంధించింది కానివ్వండి, ఎన్నో రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన నిధులు, వాటికి సంబంధించిన ఇక్కడ డిప్లాయ్మెంటు, వాడుక గురించి మీటింగ్ జరిపాము. మన ప్రజాప్రతినిధులు బలరాం నాయక్ గారు, తర్వాత కోరం కనకయ్య గారు, తెల్ల వెంకట్రావు గారు, మన ఆదినారాయణ గారు, మేయర్ గారు, అదేవిధంగా పాయం గారు, కలెక్టరేట్ ఆఫీస్లో ఇవాళ మీటింగ్ జరుపుకున్నాం. వివిధ ఇష్యూస్ గురించి మన ఎమ్మెల్యేలు ప్రాబ్లమ్స్ రేజ్ చేశారు. చాలా మటుకు కంప్లీట్ అయినాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు చక్కగా రాక, ఇప్పుడు మీరు చూశారు NREGS మొన్నటి వరకు బీజేపీ ప్రభుత్వం 90% వాళ్లే ఇచ్చేది. సడన్గా చేంజ్ చేసేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళు 60% ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి 40% అడుగుతున్నారు. రెవెన్యూ ట్యాక్స్ కలెక్ట్ చేస్తేమేమో పూర్తి స్థాయిగా తెలంగాణ నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. మనకు వచ్చే భాగం చక్కగా నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ పోతుంది అనమాట. ఇటువంటి స్కీమ్స్ ఏమో కట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు అంటే ఊళ్ళో ఉండే ప్రజలు దీనిపైన బతికేటోళ్ళు చాలా మంది ఉంది. NREGS స్కీమ్ కింద మేము ఎంత ప్రొటెస్ట్ చేసినా, లోక్సభలో ఎంత ప్రొటెస్ట్ చేసినా దాన్ని కట్ చేశారు. ఇప్పుడు కొత్త స్కీమ్ కింద మళ్ళీ అవగాహన రావాలి. ఇప్పుడు ఇవాళ చూర్చారు హౌసింగ్ స్కీమ్ కింద అర్త్ వర్క్ చేసినప్పుడు ఒక అమౌంట్, స్లాబ్ లెవెల్ ఒక అమౌంట్, తర్వాత దాంట్లో చేంజ్ తీసుకొచ్చారు. మొన్నటి వరకేమో కలెక్టర్ పరిధిలో డిస్క్రిషనరీ పవర్ ఇచ్చారు. వర్క్ అయిపోయింది, వర్క్ అయిపోయాక అది డిస్క్రిషనరీ పవర్ తీసేశాడు. మరి వర్క్ చేసిన వాడికి బిల్ లెటర్ రావాలి. ఇదే విధంగా NREGS వర్క్స్ కూడా, రోడ్స్లలో కూడా, డ్రైనేజ్లలో కూడా ఇదే సమస్య ఉందన్నమాట. ఇవే సమస్యలు కూర్చొని పరిష్కారం ఎట్లా చేయాలనేది, దీనికి మార్గం ఏందనేది డిస్కషన్. తర్వాత వివిధ అసెంబ్లీ సెగ్మెంట్స్లో మన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ మీకు తెలిసిన విషయమే, భద్రాద్రి కొత్తగూడెం 1 of 70 ఏరియా, రెవెన్యూకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఉన్నాయి, బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి కూర్చొని సార్ట్అవుట్ చేయాలి. దాంట్లో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొదలే పూర్తి స్థాయిగా దానికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు. చాలా మీటింగ్లు పెట్టుకున్నారు, ఇప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది పూర్తి స్థాయిగా డిసైడ్ చేసుకున్నారు. మీరు ఇవాళ ఈ మీటింగ్లో మీరు ఉన్నారు, మీరు చూశారు వివిధ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ మీద, రూరల్ వాటర్ డ్రింకింగ్ స్కీమ్ కింద, రైల్వేస్ మీద, బ్రిడ్జ్ల మీద వర్క్ స్లో అయిపోతుంది. సెంట్రల్ ఫండ్స్ త్వరలో వస్తే మనం దాన్ని యూటిలైజేషన్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పటికి రూల్స్ చేంజ్ చేస్తూ ఉంటే పనులు అయిపోయిన పనులు మళ్ళీ వెనకబడిపోతున్నాయి. దిశ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. అది అంతవరకే కలెక్టర్ గారిని నేను ఇప్పుడే చెప్పాను, క్వార్టర్లీ మీటింగ్స్ కండక్ట్ చేస్తే ఈజీ అయిపోతుంది. అదేవిధంగా దిశ మీటింగ్ అనే వరకు చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఎమ్మెల్యేలను పిలిచి, వివిధ అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కొక్క ఎమ్మెల్యే గారిని పిలిచి, డిపార్ట్మెంట్స్లను పిలిచి మీటింగ్స్ పెట్టుకోమని అంగీకరించుకున్నారు. అదేవిధంగా ప్రొసీడ్ చేస్తున్నాం. రైట్.